హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమ అండ్ రేవతి డైలీ డైరీస్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనము చేసే రెసిపీ రొయ్యల బిర్యానీ. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక కొంచెం జాజికాయ వేసుకోవాలి. జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. మరాఠీ మొగ్గలు ఒక 5 వేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్నవి 2 ముక్కలు వేసుకోవాలి. అలాగే లవంగాలు ఒక 5 వేసుకోవాలి. బిర్యానీ ఆకు 2 వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఆనియన్స్లో వేసుకొని కలుపుకోవాలి. 4-5 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకోవాలి బాగా. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు టమాటాలు చిన్నవి 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూను పెరుగు అయితే వేసుకొని 1-2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను వీడియో చూపించలేదు మీకు. ముందుగా రొయ్యలు అయితే నేను బాగా 3 సార్లు కడిగేసి పసుపు వేసి అట్లా వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టి మరి ఇంకించుకున్నానండి. ఆ రొయ్యలు కూడా వేసి కలిపేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నేనైతే 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అందులో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఆ గ్లాసు బియ్యానికి నేను గ్లాసున్నర వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. నేనైతే హాట్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు హాట్ వాటర్ కావాలంటే వేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో, చాలకపోతే కొద్ది సాల్ట్ అయితే వేసుకోండి. నాకైతే సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. వాటర్ బాగా తిరగబడి మరిగేంత వరకు మరిగించుకోవాలండి. సాల్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత నేను ముందుగా గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ నేను తీసుకున్నది. ఆ రైస్ అయితే ఇప్పుడు వాటర్లో వేసేస్తున్నానండి. వేసి బాగా కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోండి. నాకైతే చూసానండి సాల్ట్ సరిపోయిందో లేదో. నాకైతే సరిపోయిందండి. మీకు చాలకపోతే వేసుకోండి. ఇప్పుడైతే కలిపేసుకొని నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. చూసారు కదండి, ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టి నేను ఉంచానండి. ఇప్పుడైతే కొద్దిగా 1 స్పూన్ అయితే నేను నెయ్యి తీసి వేసుకున్నానండి. చూసారు కదండి, మూత పెట్టి మగ్గించుకున్నాను 5 నిమిషాలు సిమ్లో పెట్టి. చూసారు కదా, రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతే. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన రొయ్యల బిర్యానీ. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.